హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీ సత్య. చాలా రోజులు అయిపోయింది వీడియోస్ పోస్ట్ చేయక. సో షార్ట్స్ అయితే పోస్ట్ చేస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్. ఎందుకంటే నేను సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పట్లేదు. సో మీరు అడగకుండానే సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్. ఒక్కొక్క 1 by 1 పెరుగుతున్నారు సబ్స్క్రైబర్స్. ఐఎమ్ సో హ్యాపీ. సో మేమైతే ఎక్కడికి వెళ్తున్నామంటే ఆల్రెడీ ఒక 10 days బ్యాక్ నుండి నేను తినేస్తున్నాను అనమాట, బయటికి తీసుకెళ్ళమని. సో తీసుకెళ్తానని మా హస్బెండ్ కూడా గడిపేస్తున్నారు, ఎక్కడికి తీసుకెళ్ళట్లేదు. ఇంకా సండే మార్నింగ్ నుండి ఇంటికాడ ఉండడంతో ఇంకా గట్టిగా పట్టేసుకున్నాం నేను మా అబ్బాయి బయటకు వెళ్దామని. దాంతో వీళ్ళు బాగా తప్పేలా లేదురా బాబు అని చెప్పేసి ఇంకా బయలుదేరామన్నమాట. తిమ్మరాజుపాలెం నుంచి ఎర్నగూడెం వెళ్ళే రూట్లో ఎగ్జిబిషన్ అనేది పెట్టారనమాట. ఆల్రెడీ ఇది పెట్టి 1 month అయిపోతుందేమో ఆల్మోస్ట్. మేమైతే మొన్నే చూసాము. సరే ఇంకా ఒక 3-4 daysలో తీసేస్తారేమో కూడా. సరే అని చెప్పేసి ఇంకా మేము బయలుదేరామన్నమాట. ఆ రోజు అనుకున్నాం పొద్దున్న నుంచి. సో ఇంకెక్కడికి వెళ్ళడానికి లేదని చెప్పేసి ఎగ్జిబిషన్కి వెళ్దామని ఇంకా ప్లాన్ చేసుకుని అప్పటికప్పుడు వెళ్ళాము. మేము వెళ్ళేటప్పటికి అరౌండ్ 7 అయిపోయింది. ఎక్కడ మీకే తెలుస్తుంది కదా, పిల్లలతో అస్సలు అవ్వదని. సో ఇదే ఎగ్జిబిషన్ అనమాట. ఎప్పుడు నేను యానిమల్స్ ఎగ్జిబిషన్కి వెళ్ళాను కానీ దీనికైతే ఇదే ఫస్ట్ రావడం. నడదోల్లో ఇది కూడా ఇదే ఫస్ట్ టైం పెట్టడం. సో యానిమల్స్దే పెట్టేవారు, ఎక్కడ పెట్టినాను. వీళ్ళెవరో కొత్త వాళ్ళు అనుకుంటా. ఇక్కడైతే బండి పార్క్ చేసి టికెట్ తీసుకున్నాం. 20 rupees బండి పార్కింగ్. మా ఆయన డబ్బులు ఇచ్చేసి చిల్లర తీసుకోకుండా వచ్చేస్తున్నారు. ఇదేమో బుకింగ్ కౌంటర్ అనమాట. టికెట్ తీసుకోవాలి. ఒక్కొక్క మనిషికి 50 రూపాయలు పడింది. అంటే మా ఇద్దరికి 100 rupees అనమాట. ఇంకా టికెట్ తీసుకుని లోపలికి అయితే వెళ్తున్నాం మేము. ఇక్కడ టికెట్ చెక్ చేస్తున్నారు, ఎన్ని తీసుకున్నారు ఏంటనేది. ఇంకా లోపలికి ఎంట్రన్స్ అవ్వగానే ఇది ఇలా ఉంది, సిటీలోకి వెళ్ళినట్టే. 3D ఫ్రేమ్స్ అనమాట. ఇంక ఇక్కడ నుంచి చాలామంది పిక్స్ దిగుతున్నారు. మేము వెళ్ళిన రోజున ఏంటో చాలామంది అసలు జనమే లేరు. ఇవైతే ఇక్కడ ఫొటోస్ దిగడానికి ఇవి పెట్టారనమాట, 3D టైప్లో యానిమల్స్. ఇవైతే షాపింగ్స్ అనమాట. కలజోళ్ళు, బుడగలు ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడైతే నేమ్స్ రాస్తున్నా అన్నారు. సో ఒక్కొక్కటి 180, 120 అలా ఉన్నాయి. సరే అని చెప్పి ఇంక తీసుకోలేదు, మేము చూసి వచ్చేసాం. ఇవి పిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు. ఇంక తెలిసిందే కదా ఎగ్జిబిషన్ అంటే ఇవే ఉంటాయని మ్యాక్సిమం. ఇంక ఇట ఇవన్నీ షాపింగ్స్ ఇవన్నీ చూసుకుని లోపలికి వెళ్ళిపోయాం మేమైతే. ఇక్కడ ఫన్నీ ఇన్సిడెంట్ చెప్పని చూడండి, ఎలా చూస్తున్నాడు పాపం, ఎవరు రావట్లేదని. ఆ గ్లాసులన్నీ పగలు కొడితే టెడ్డీ బేర్ అంట, కానీ అస్సలు పడవు ఫ్రెండ్స్. మేము అలా చాలా అంటే చాలా మనీ వేస్ట్ చేస్తాం లాస్ట్ టైము. సో ఇవైతే ఇంకా అయిపోయింది ఇక్కడతో షాపింగ్స్. ఇక్కడ నుంచేమో ఎగ్జిబిషన్స్, కొలంబస్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. డిస్కో అదే ఏమంటారు దాన్ని, బ్రేక్ డ్యాన్స్. సో ఇక్కడ స్మోక్ బిస్కెట్స్ వల్ల స్మోక్ బిస్కెట్స్ తిని ఎవరో ఒక అబ్బాయి చనిపోయాడని న్యూస్ వచ్చింది ఫోన్స్లో. అది నిజమో తెలియదు కానీ మేమైతే తినలేదు, భయమేసి. ఇంకా లేదంటే ట్రై చేద్దాం, అసలు ఎప్పుడు తినలేదు కూడాను. సో ఇంకైతే ఇవి పిల్లలు జారీ బల్ల ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ చూసుకుంటా అలా కొంచెం టైం స్పెండ్ చేస్తాం. మా ఓడేంటో ఇంటికాడ అంతా బాగానే ఉన్నాడు, ఇక్కడికి వచ్చేసరికి నిద్రపోయాడు. పాపం వాళ్ళు ఎగిస్తే మాత్రం చూడండి వాడు కింద పరిగెట్టేస్తాను అంటాడు. ఇంకా అందుకని మేము ప్రశాంతంగా చూసాము అన్నీని. ఇంకా ఇది ఎగ్జిబిషన్ మొత్తం. మేము ఇక్కడ నుంచుని ఫొటోస్ దిగితే భలే వస్తాయి. ఇంక ఇక్కడ ఫొటోస్ కూడా మేము ఏం దిగలేదు, అందరూ అయితే ఫొటోస్ దిగుతున్నారు వచ్చిన వాళ్ళు. సో అది చూసుకుని ఇంకా కొంచెం ఫ్రంట్కి వచ్చేస్తే ఇక్కడ ఐస్ క్రీమ్ అయితే ఉంది. సో ఐస్ క్రీమ్ తిందామని చెప్పేసి అంటే మా హస్బెండ్ నాకు వద్దు, నువ్వు తినన్నారు. సరే అని చెప్పేసి ఒకటి తీసుకుంటే టికెట్ తీసుకోమని వెళ్ళి అన్నారు. సరే అని చెప్పేసి టికెట్ తీసుకున్నాక చాక్లెట్ ఫ్లేవర్ ఒకటే ఉంది, ఇంకే ఫ్లేవర్స్ లేవన్నారు. సరే టికెట్ తీసేసుకున్నాం కదా అని చెప్పేసి ఇంకా ఇమ్మన్నాము. వాడు ఏంటంటే ఐస్ క్రీమ్ మొత్తం ఫిల్ చేయడానికి చాలా టైం పట్టింది. మరి ఎందుకనంటే ఐస్ చాలా కూలింగ్ ఉంది మ్యామ్ అన్నాడు. సరే అని చెప్పేసి ఇవ్వండి అంటే కింద కోన్ కరిగిపోయింది మేము తినేసరికి, అంత కూలింగ్ ఉందన్నమాట. కూడా వేయడానికి చాలా కష్టమైంది, చాలాసేపటికి వచ్చింది అది బయటికి. ఆ కూలింగ్ ఎక్కువ ఉండడంతో కింద కోన్ కూడా త్వరగానే కరిగిపోయింది. అక్కడైతే అది చూసుకుని ఐస్ క్రీమ్ తింటా మిగతావి కూడా చూస్తా స్లోగా నడుచుకుంటా మొత్తం తిరిగేసి వచ్చాము. సో ఇదిగోండి ఇక్కడే అడుగుతున్నా ఐస్ క్రీమ్ కూడా ఫోటో దిగుదామని చెప్పేసి మా ఆయన సవర్ చేసేసుకుంటున్నారు. ఇది బాగుంది, ఫ్లైట్ అనమాట. సో అవి చూసుకుని ఇంక ఫ్రంట్కి వచ్చేస్తే ఇక్కడ బుక్స్, పెన్ షాప్స్ ఉన్నాయి. ఇక్కడ మేము బుక్స్ తీసుకున్నాం, 3 books 50 అన్నారు. సో ABCDలు ఒకటి, నెంబర్స్ ఒకటి,
తెలుగు అక్షరాలు ఒకటి తీసుకున్నాము 3 బుక్స్ను. మా అబ్బాయి చదివేసి ఐఏఎస్ అయిపోతాడని ఆశతోటి జస్ట్ కామెడీ అనమాట. సో తీసుకున్నాము. ఇంక ఇక్కడ కళ్ళజోడు ఒకటి తీసుకున్నాం అనమాట, ఇది బాగుందని చెప్పేసి. ఇంకా కళ్ళజోడు ఒకటిని ఇక్కడ పెన్స్ చూసారా చాలా బాగున్నాయి. చిన్న పెన్నుకి చిన్న బుక్ పెట్టాడు మళ్ళీని. అవి కూడా చూసేసి మొత్తం చాలా పెన్స్ ఉన్నాయి, వీళ్ళు కష్టపడిన దానికి ఇవ్వచ్చు మనం డబ్బులు. కానీ ఒక్కొక్క పెన్ను భలే ఉంది అసలు చూడడానికి, అన్నీ తీసేసుకోవాలనిపించింది. కానీ ఒక్కొక్కటి 30, 40 అలా ఉన్నాయి పెన్స్ కాస్ట్. సో ఇక్కడ చూసారా, నేను ఇక్కడ లిప్స్టిక్ ఏంటి ఇందులో అమ్ముతున్నారు అనుకున్నాను, బట్ అది లిప్స్టిక్ కాదంట, ఎరేజర్ అంట. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అలాగా. టెడ్డీ బేర్ ఎరేజర్స్ ఇవి చూసాను కానీ అది ఫస్ట్ టైము. ఇక్కడ చూసారా పెన్సిల్ ఎంత లాంగ్ ఉందో, ఇది 20 రూపీస్ అంట. ఇదేమో మ్యాజిక్ బుక్ అన్నారు, అదేదో కార్డ్ పెట్టి అట్లా ఊపుతుంటే అది పరిగెడుతున్నట్టు కనబడుతుంది అనమాట మనకి 3D లాగా. ఇక్కడ వస్తే ఊటీ డ్రై ఫ్రూట్స్ అన్నారు, బట్ మా హస్బెండ్ నిల్వ ఉంటాయేమో వద్దులే అని చెప్పేసి ఇంక తీసుకోలేదు. ఇది వేరే షాప్లో కూడా ఉన్నాయి పెన్స్ అవిని. ఇవి చూడడానికి బాగున్నాయి, ఇక్కడ బ్యాంగిల్స్ కూడా బాగున్నాయి. సో ఇది వచ్చి చాక్లెట్ మౌంటైన్ తెలుసు కదా మీకు, పిల్లలు చాలా ఇంట్రెస్టింగ్గా తింటారంటారు కానీ ఎవరో తినట్లేదు పాపం అక్కడ. సో ఇంకా బయట నుంచి వ్యూ అయితే ఎలా ఉంది. ఇంకా మేము వెళ్ళిపోతున్నాం అనమాట ఇంటికి. ఇంకా అలా మొత్తం అయితే చూసుకుని బయటకు వచ్చేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ గాయస్.